IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం నేత చంపై సోరెన్ బీజేపీలో చేరతారంటూ ప్రచారం జోరందుకుంది. దీనిపై చంపై సోరెన్ క్లారిటీ ఇచ్చారు. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నందుకే ప్రత్యామ్నాయం కోసం చూడాల్సి వచ్చిందన్నారు. అయితే బీజేపీలో చేరికపై స్పష్టత ఇవ్వనప్పటికీ తన ముందు 3 మార్గాలున్నాయంటూ సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ రోజు నుంచి జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతోందని ఇటీవలి శాసనసభాపక్ష సమావేశంలో చెప్పానన్నారు. తమ ముందు 3 మార్గాలున్నాయని తెలిపారు. ఒకటి, రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగడం. రెండోది, సొంతంగా పార్టీ పెట్టడం. చివరగా ఎవరైనా తోడుగా నిలిస్తే వారితో కలిసి పనిచేయడం ఉందన్నారు. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఇండియా కూటమి 45, ప్రతిపక్షాలు 30 స్థానాలు గెలుచుకున్నాయి. మరో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జార్ఖండ్లో ప్రస్తుతం ఇండియా కూటమి అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చాకు 26 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 17 మంది, ఆర్జేడీ, సిపిఐ, ఎంఎల్కు ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నారు. మరో 3 నెలల్లో జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలోనే రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.